కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 17వ భాగం. హోసూరు సాహితీమిత్రులు. ప్రయాణంలో చిట్టచివరి రోజు జనవరి 8, గురువారం. ప్రయాణం అయిపోతోందన్న బెంగ. నిన్నటి 400తో పోలిస్తే ఈనాటి 220 చాలా తక్కువ దూరం. వేరే వేరే చిన్న మార్గాలు ఉన్నా ఈరోజు NH7 మీదే వెళ్లాలని నిర్ణయం. కృష్ణగిరి, హోసూర్ల మధ్య వచ్చే అతి సుందరమైన రహదారిలో బండి నడపాలన్న చిరకాల కోరికను తీర్చుకునే అవకాశం గదా, అది ముఖ్య కారణం. నిన్న నా మీద నేను పెట్టుకున్న ఒత్తిడి ఈరోజు లేదు. బహుదూరం అన్న సమస్య లేదు. స్పీడ్ పెంచాల్సిన అవసరం లేనేలేదు. ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు. అసలు ఇదే గదా ఇలాంటి ప్రయాణాలకు జీవధాతువు. ఓ గంట హాయిగా ప్రయాణం. దారిలో ఏదో చక్కని రెస్టారెంట్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్. అక్కడో 10 నిమిషాలు కాఫీ, పెట్రోల్, ఫోటోలు. మళ్ళా అరగంట సాగాక మరో విశాల సుందర ప్రదేశం. మళ్ళా ఫోటోలు. ఏదో ఫ్లైఓవర్, దిగువన రైల్వే ట్రాక్. ఫోటోజెనిక్గా NH7, దాని మార్జిన్లో నడుస్తోన్న నా యాక్టివా. దాటిపోతున్న తొప్పూరు, నల్లంపల్లి. 9:30కు ధర్మపురి. అది దాటగానే రోడ్డు పక్కనే ఆకట్టుకునే రూపంలో ఏదో సంస్థ ప్రవేశద్వారం. ద్వారం అవతలే నీళ్లు పెట్టిన వరి మళ్ళు, బారులు తీరిన కొబ్బరి చెట్లు. ద్వారం మీద తమిళనాడు ప్రభుత్వ చిహ్నం. అన్నీ తమిళ అక్షరాలు. బహుశా వ్యవసాయ కళాశాల అయి ఉండాలి. మరో అరగంట గడిచాక కావేరీ పట్టణం అన్న ఊరొచ్చింది. కాస్తంత నీళ్లు రాళ్లు ఉన్న ఓ మోస్తరు జలప్రవాహం. కావేరీ నది భవానీ దగ్గర్నుంచి అటు తిరుచ్చి, శ్రీరంగల వైపు వెళ్ళిపోయింది కదా, మళ్ళా ఇక్కడికెలా వచ్చింది అన్న మీమాంస. చిరు పరిశోధన. ఆ నది కావేరీగాదని, దాని పేరు తెన్పెన్నై అని తెలిశాక మనసు సమాధానపడింది. కాస్త ముందుకు సాగగా ఎగువన ఈ నదిమీద డ్యాం ఉన్నట్టు మార్గం చూపుతూ సైన్బోర్డ్. మనసును మందలించి తిన్నగా సాగగా కృష్ణగిరి. బయలుదేరి 3:15 గంటలయ్యాయి. 11 దాటింది. 120 కిలోమీటర్లు వచ్చినట్టు స్కూటర్ మీటర్ చెప్తోంది. అంటే మధ్యాహ్నం 2 ఇంట్లో ఉంటానా? ఎందుకా తొందర? మరికాస్త ముందుకు వెళ్ళగా రోడ్డు పక్కనే ఓ గుడి. చాలా సాధారణమైన గుడే, అయినా నన్ను ఆకర్షించింది. ఆ గుడికి కాస్తంత పక్కనే చిట్టడవిలాంటి చెట్ల గుంపు. ఓ టీషాపు, మనుషులు. ఆగుదామనిపించింది. అక్కడో 20 నిమిషాలు. గబుక్కున గుర్తొచ్చింది. కృష్ణగిరి రచయితల సంఘం ఉంది కదూ, హోసూరు గదా వాళ్ల కేంద్రం. గత 7-8 ఏళ్లుగా చాలా చురుగ్గా ఉంటున్నారు కదా. 8 ఏళ్లు బెంగళూరులో ఉండి వాళ్ళని ఒక్కసారి కూడా కలవలేకపోయానన్న అసంతృప్తి ఉంది గదా. మరో గంటలో హోసూరు మీదుగా వెళతాను. ప్రయత్నిద్దామా? గంట సేపట్లో వాళ్లు పనులు పక్కనబెట్టి వస్తారా? ప్రయత్నం చేస్తే నష్టమే ఉంది. 10 రోజుల క్రితమే కలిసిన వెం రమేష్కి ఫోన్ చేశాను. వెళ్ళండి చెప్పాను, కలుస్తామన్నారు. ఎంతమంది ఉంటారన్నది చెప్పలేం. 4-5 మంది కనీసం ఉంటారు. 10 నిమిషాల్లో రమేష్ ఫోన్. సరే, ఇప్పుడు 11:20, 12:30కు చేరతానని చెప్పండి. మెనీ థ్యాంక్స్. మనసులో ఉత్తేజం. సహజం గదా. ధర్మపురి దాటగానే సొంత ఇలాకాలోకి అడుగుబెట్టినట్టు అనిపించింది. క్రికెట్ పరిభాషలో హోమ్ పిచ్ అనాలి. ఆ రూటు నాకు చాలా బాగా పరిచయం. బెంగళూరులో 8 ఏళ్లు ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద చాలాసార్లు కారుల్లోనూ బస్సుల్లోనూ వెళ్ళి ఉన్నాను. స్కూటర్ మీద ఇదే మొదటిసారి. చక్కని బండలు ఉన్న చిన్న చిన్న కొండలు, పచ్చదనం, మధ్యలో సాగిపోయే రహదారి. అక్కడ వాహనం నడపడం అన్నది ఆనందహేతువు. కృష్ణగిరి, హోసూర్ల మధ్య శూలగిరి అన్న ఊరొస్తుంది. అక్కడ 2 కొండల మధ్య నుంచి ఓ కనుమలాంటి దారి. ఎన్నిసార్లు వెళ్ళినా తనివితీరని మార్గమది. ఆ కనుమకు దగ్గర ఉన్న ఎడమపక్క కొండ చర్యలో చిక్కని మెట్ల మధ్య ఈ మధ్యనే వెలిసింది కాబోలు ఓ గుడి కనిపించింది. గుడికన్నా ఆ గుడికి చేరడానికున్న 25-30 మెట్ల దారి ఎరుపు రంగు మెట్లతో దూరం నుంచే దృష్టిని ఆకర్షించింది. బండిని అటు మళ్లించాను. నేను బండి ఆపుతున్న సమయంలోనే 2 ఇన్నోవాలలోంచి అయ్యప్ప భక్తులు దిగారు. తెలుగుమాట వినిపించింది. పలకరించాను. అంతా కలిసి 17 మంది. మరో చిన్న పాప. గురుస్వామిగారి అమ్మాయట. చిన్నస్వామి. అందరూ ఉత్సాహంగా మాటలు కలిపారు. నా యాత్ర గురించి వాళ్ళు,
వాళ్ల యాత్ర గురించి నేను వివరాలు అడిగి తెలుసుకున్నాం. స్వరూపాలు వేరైనా ప్రతి మనిషి జీవితమూ యాత్రాభరితం గదా అనిపించింది. గుర్తుగా ఓ గ్రూప్ ఫోటో, చక్కని జ్ఞాపకం. పైన గుడి పూజారి వచ్చి మాట కలిపాడు. 60 ఏళ్ల వయసుండాలి. ఎర్రబట్టలు, తెల్లగడ్డం, కాషాయపు శాలువ. విభిన్నమైన పూజారి అనిపించాడు. ఈ మధ్యనే ఇక్కడ గుడి ఆరంభించాడట. దీపార్చనకు విరాళం ఇస్తారా అని అడిగాడు. లేదనడానికి ప్రాణం ఒప్పలేదు. గుడి దాటగానే నా ప్రియమైన కనుమ. గబగబా ఆబగా ఫోటో మీద ఫోటో. ఇది తీరేదాహం కాదు. 12 అయింది. ఇహ తిన్నగా వెళితే చెప్పిన సమయానికి హోసూరు చేరతాను. అటూ ఇటూ చూడకుండా తిన్నగా అక్కడి ఫ్లైఓవర్ కింద ఉన్న బస్టాండ్ దగ్గరికి చేరాను. రఘునాథరెడ్డి అన్న ఆయన అక్కడి సాహితీ బృందానికి సమన్వయకర్త. ఆయన వచ్చి నన్ను ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనం దగ్గరికి తీసుకువెళ్లారు. అప్పటికే 4-5 ఉన్నారక్కడ. మునిరాజు, వసంతు, అశ్వథరెడ్డి, కృష్ణప్ప. మరి కాసేపటలో నంద్యాల నారాయణరెడ్డిగారు, అన్నయ్యప్పగారు, అమరనార బసవరాజు వచ్చి కలిశారు. నారాయణరెడ్డిగారు తమిళ నవల గోపల్లెను అనువదించి నవ్యపత్రికలో ప్రచురించినవారు. అన్నయ్యప్పగారు అక్కడి ఆంధ్ర సాంస్కృతిక సమితి ప్రస్తుత నిర్వాహకులు. అందులో కొంతమంది 10-15 కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామాల నుంచి వచ్చారట. ఒకరిద్దరు ఆఫీసుల్లో పర్మిషన్ తీసుకువచ్చారు. ఏ పరిచయమూ లేని నాకోసం ఇంత స్వల్ప సమయంలో వీళ్లంతా సమావేశమయ్యారు గదా అని సంతోషం కలిగింది. అదంతా రమేష్ మాట మహిమ అని కూడా స్ఫురించింది. సహజంగానే సంభాషణ నా గత 10 రోజుల ప్రయాణం మీదకు సాగింది. వీలైనంత స్పష్టంగా నా ఉద్దేశాలు, అనుభవాలు చెప్పాను. ఈ 10 రోజుల్లో మీకు అత్యంత ముఖ్యమైన అనుభవం ఏది అడిగారు అన్నయ్యప్ప. క్షణం ఆలోచించి, తిరువెళ్ల దగ్గరి గ్రామంలో 97 ఏళ్ల కోషీగారి అమ్మగారిని ఆర్ యూ హ్యాపీ అని అడగ్గా మొహం వెలిగిపోతుండగా వెరీ మచ్ హ్యాపీ అని ఆవిడ చెప్పిన సంఘటన బహుశా నేను జీవితంలో మర్చిపోను అన్నాను. అన్నయ్యప్పగారి గుబురు మీసాల మధ్య నుంచి ఎస్వి రంగారావు గొంతు భళిభళీ అంటున్నట్టు వినపడింది. సంభాషణ నా రచనా వ్యాసంగం వైపు మళ్ళింది. సాహిత్యంతో నాకున్న అనుబంధం గురించి క్లుప్తంగా వివరించాను. ఆ 10 రోజులు నాతో పాటు తిరిగిన నా పుస్తకాలకు పాఠకులు దొరికారు గదా అని అవి వారికి అందించాను. పెద్ద మనసుతో అన్నయ్యప్పగారు పుస్తకాల ఖరీదు చెల్లించేశారు. అంత కష్టపడి రాసి ప్రచురిస్తే వాటికి డబ్బులు ఇవ్వడం మన కనీస కర్తవ్యం అన్నారాయన. పుస్తకంలోంచి ఏమన్నా చదివి వినిపించమన్నారు. కథ చదివితే మరీ సమయం పడుతుందని ఊహావిహంగం అన్న కవిత చదివాను. అందులోని చివరి పాదం ఆ విశ్వమంతటా వ్యాపించి వ్యాపించి నా ఉనికినే కోల్పోవాలని ఉంది. అది నంద్యాల నారాయణరెడ్డిగారిని ఆకట్టుకుంది. ఉనికినే కోల్పోవడం అన్న భావం మొత్తం కవితకే కొత్త వెలుగు సమకూర్చింది అన్నది ఆయన వ్యాఖ్య. వారి వారి వ్యాపకాల గురించి, సాంస్కృతిక సమితి కార్యకలాపాల గురించి, ఆయా గ్రామాలలో తెలుగువారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. సమావేశం మొదలయ్యి 1 గంట దాటేసింది. ఫోటోలతో మీటింగ్ ముగించి వీడ్కోళ్లు చెప్పుకున్నాం. సార్, నాతో ఓ 10 నిమిషాలు రాగలరా? అమరనార బసవరాజు. హోసూరు సాహితీ కార్యక్రమాల్లోంచి మట్టివాసనతో పుట్టుకువచ్చి అక్కడి వ్యధా కథలను గొప్ప నేటివిటీ ఉన్న స్థానిక భాషలో రాసిన యువకుడు బసవరాజు. ఆంధ్రజ్యోతిలో వరసాగ్గా అతని కథలు వచ్చాయి, పుస్తకంగానూ వచ్చాయి. ఎక్కడికి అని అడగకుండా అనుసరించాను. కృష్ణాలాడ్జి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడి మేనేజరు గారికి, ఆయన భార్యగారికి పరిచయం చేశాడు. వాళ్లు ఇతని దైవమిచ్చిన తల్లిదండ్రులు. నిన్న మొన్నటిదాకా బసవరాజు ఆ కృష్ణాలాడ్జిలో పనిచేశాడు. తన ప్రవర్తన ద్వారా వాళ్ల అభిమానపాత్రుడయ్యాడు, ఆదరణ పొందాడు. అతను రచయితగా పరిణామం చెందడం వెనక వాళ్ల పాత్ర, ప్రోత్సాహం చాలా ఉన్నాయి. ఆ సంగతి అప్పటికే విని ఉన్నాను. వాళ్లను కలవడం సహజంగానే గొప్ప సంతోషం కలిగించింది. హోసూరు వదిలిపెట్టేసరికి దాదాపు 3 అయింది. బెంగళూరు మరో 50 కిలోమీటర్లు. కాని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ట్రాఫిక్ నత్తనడక నడవడమూ, ఆ 50 కిలోమీటర్లకు 2-3 గంటలు పట్టడమూ నా ఇదివరకటి అనుభవం. అందుకు సిద్ధపడే వెళ్లేగాని ఈసారి ఓ సంతోషం నాకు ఎదురైంది. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరకు చేరగానే 10 కిలోమీటర్ల పొడవున కట్టిన ఓ ఫ్లైఓవర్, 15 గంటలో సిల్క్ బోర్డు జంక్షన్. 4-5 ఏళ్లయిందట ఈ ఎలివేటెడ్ కారిడార్ను ఆరంభించి. సిల్క్ బోర్డు జంక్షన్ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కృష్ణరాజపురాల మీదుగా మా హెచ్బిఆర్ లేఅవుట్ ఇంటికి చేరేసరికి అంతా కలిసి మరో 40 నిమిషాలు. 5 దాటకుండానే ఇంటికి చేరాను. స్కూటర్ మీటర్ చూస్తే నేను తిరిగింది అంతా కలిసి
2881 కిలోమీటర్లని చెప్పింది. ఉపసంహారం: 4 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్లస్ పాండిచ్చేరి. ఎక్కువగా గడిపింది తమిళనాడులో 6 రోజులు, సుమారు 1900 కిలోమీటర్లు. కేరళలో 2 రోజులు, 600 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 1 రోజు అనవచ్చు, 160 కిలోమీటర్లు. కర్ణాటకలో ఆగింది లేదు, నడిచింది 160. పాండిచ్చేరిలో 1 రాత్రి, ఓ 50-60 కిలోమీటర్లు. సాహసయాత్ర? స్థూల దృష్టికి అవుననే అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుని నిజాయితీగా అంచనా వేసుకుంటే నా వరకు నాకు ఈ ప్రయాణంలో ఏ సాహసమూ కనిపించడం లేదు. కొంచెం పట్టుదల, మరి కాస్త మొండితనం తప్ప. రహదారుల్లో పరుగులు పెట్టడం విషయంలో నా నియమాలు నాకున్నాయి. అవి చాలా వరకు పాటించాను. అంచేత ప్రమాదం అనిపించిన క్షణం ఒక్కటి కూడా ఎదురవ్వలేదు. బతికిపోయాను అనుకోవలసిన అవసరం కలగనే కలగలేదు. కొత్త ప్రదేశాలు, కొత్త భాషలు, కొత్త మనుషులు. నిజమే, కాని ఉంది కదా ఓ మాట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. నా నోరు చాలా వరకు మంచిదే. అంచేత ఎక్కడున్నా అపరిచితుల నుంచి స్నేహమే దొరికింది కాని తిరస్కారం లభించలేదు. ఒక్క విషయం మాత్రం నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. వయసు మళ్ళినా నా యాక్టివా స్కూటర్ ఎక్కడా ఏమాత్రం ఏ రకమైన ఇబ్బంది పెట్టకపోవడం. నాకు అదృష్టం మీద నమ్మకం లేదు, కాని ఇప్పుడు కలుగుతోంది. కాదేమో ఇది ఉన్ని చేసిన, చేయించిన కాయకల్ప చికిత్స ఫలితమేమో. మరి నా శరీరం సంగతేమిటి? నిజం చెప్పాలంటే 4-5 రోజుల కన్నా శరీరం సహకరించదు అన్న అనుమానంతోనే ప్రయాణం మొదలెట్టాను. 3వ రోజు మద్రాసులో బండి నడపని రెస్ట్ రోజుగా ఉంచడానికి ఆ అనుమానం ఒకానొక కారణం. కాని మహావిచిత్రంగా శరీరం సహకరించింది. తిరిగి వచ్చాక 11వ రోజున కూడా బెంగళూరులో అలవాటు చొప్పున స్కూటర్ మీదే మరో 125 కిలోమీటర్లు తిరిగాను. శరీరం ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు. ఖర్చు సంగతేమిటి? అనుకున్న దానికన్నా తక్కువలో ముగిసింది. నేను 10,000 అవుతుందని అంచనా వేశాను. 8తో ముగిసింది. పెట్రోలుకు 3,600, స్కూటర్ రిపేర్లకు 800, హోటల్ రూములకు 1,400, భోజనాలు వగైరా 2,200. అంతా 8,000. తక్కువలోనే ముగిసింది. కొచ్చిన్, సేలంలలో వసతి ఖర్చు లేకపోవడం, చాలా రోజులు తీరైన లంచ్ అంటూ తినకపోవడం, తిన్న డిన్నర్లు కూడా అతి మామూలు చోట్ల తినడం, వెరసి తిండి ఖర్చు చాలా చాలా తక్కువ. అన్నట్టు స్కూటర్ కాబట్టి ఏ హైవేలోనూ టోల్ ఖర్చులు లేవు. కారైతే అవేవో 2,000 అయ్యుండేవి. పొరపాట్లు చేశానా? ఓ బోలెడు. కాలం, వేగం, ప్రదేశాలు, ఊళ్ళు, మనుషులు వీటన్నింటినీ సవ్యంగా సమన్వయపరుచుకోలేకపోయానన్నది నిర్వివాదం. నాకున్న అనేకానేక ప్రాముఖ్యతల దృష్ట్యా ఈ యాత్ర 10 రోజుల్లో చేయవలసిన యాత్ర కాదు. మనుషులు కావాలి, ప్రదేశాలు కావాలి, ప్రకృతి కావాలి. వేగంగానూ వెళ్లకూడదు అంటే అది కుదిరే పనేనా? కుదురైన మాటేనా? కాదు, కానే కాదు. కావేరీ వేట కొనసాగించి ఉండాల్సింది. కన్యాకుమారి దారిలో మనప్పాడు అనే గొప్ప సౌందర్యమున్న సముద్రతీరపు అరేబియన్ నైట్స్ గ్రామం కనిపించినప్పుడు అక్కడో రోజు ఆగి ఉండాల్సింది. కన్యాకుమారిలో సముద్రమే కాక కొండలూ ఉన్నాయి. వాటికోసం ఓ అదనపు రోజు చేర్చి ఉండాల్సింది. చివరి 3 రోజులు అంత ఉరుకులు పరుగులు పెట్టకుండా కాస్త ఓపిక చూపించి నింపాదిగా నడపవలసింది. త్రిస్సూర్ నగరం విభ్రమ కలిగించినప్పుడు అక్కడ తప్పక ఆగి ఉండాల్సింది. దివాకరన్ వాళ్ల గ్రామంలో ఒకరోజు గడిపి ఉండాల్సింది. వరసాగ్గా 7 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బండిని పరిగెత్తించే బదులు 2 రోజులు పరుగు, 1 రోజు విరామం అన్న షెడ్యూలు ఉంటే బావుండేది. నిజానికి ఇది 15 రోజుల్లో చేయవలసిన ప్రయాణం. 10 రోజుల్లో చేశాను అంటే అదేం సంతోషించవలసిన విషయం కాదు, నిజానికి విచారించాలి. నా విషయంలో, నా వయసులో ఇది చెయ్యదగ్గ ప్రయాణమేనా? చెయ్యవలసిన ప్రయాణమేనా? నిస్సందేహంగా. నా ప్రయాణాల ఉద్దేశం వింతలు, విశేషాలు చూడటం మాత్రమే కాదు. నిజానికి అవి నిమిత్తమాత్రం. అయినా ట్రాంక్వీబార్లను చూసి మురిశాను. ప్రకృతి నా మొట్టమొదటి ప్రాముఖ్యత కాదు. సముద్రం మురిపించింది. కావేరీ దాగుడుమూతలాడింది. కేరళ బ్యాక్ వాటర్లు, గ్రామీణ ప్రాంతాలు,
పరవశం చేశాయి. నిజమే. మనుషులు? అవును, ముఖ్యం. మద్రాసు జర్నలిస్టులైనా, హోసూరు రచయితలైనా, ఆర్కోణం కొత్త బంధువులైనా, కోశీగారి అమ్మగారైనా, పాత మిత్రులు సుగదన్ కుట్టీలైనా, పాత బంధువులు కనక కరుణలైనా మనుషులు, మనుషులు. కాని ఈ ప్రయాణం మరో ప్రయాణానికి తోవచూపిందనాలి. నాలోకి నేను ప్రయాణం చెయ్యగలిగాను. వారం రోజులు మరో తెలిసిన మనిషి లేని సమయంలో నాకు నేనే తోడుగా తిరిగాను. నన్ను నేను మరికాస్త అర్థం చేసుకోగలిగాను. నా రాగద్వేషాలు, శక్తి అశక్తుల గురించి ఇంకాస్త తెలియవచ్చింది. నేను లేదనుకునే సహనం నాలో ఉందన్న ఎరుక కలిగింది. నేను ఉందనుకుంటోన్న సర్వమానవ సమభావం పరిపూర్ణ దశలో లేదన్న అనుమానం కలిగింది. మనిషి స్వతహాగా సంచారజీవి అని నా నమ్మకం. స్థిర నివాసాలు, వృత్తులు, ఉద్యోగాలు, కెరీర్లు నిన్నమొన్నటి పరిణామాలని నా అంచనా. ఓ చోట స్థిరంగా, సుఖంగా, సౌకర్యంగా ఉండటంలో కన్నా మనిషికి కొత్త కొత్త ప్రదేశాలకు అనునిత్యం తిరుగుతూ ఉండటంలోనే ఎక్కువ శాంతి, సంతోషాలు దొరుకుతాయని నా అంచనా. ఆ అంచనాలు కనీసం నావరకైనా సరైనవే అని ఈ ప్రయాణం తేల్చి చెప్పింది. అది చాలు ఫలశ్రుతిగా.